హలో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జైల్ సింగ్. సో టార్గెట్ ఫిలిం సిరీస్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని చూస్తున్నాము. సో ఇది థర్డ్ క్లాస్. వెల్కమ్ టు ఆల్. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే క్లాస్ని సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్ ప్రొవైడింగ్ వెరీ హై ఈల్డ్ క్వశ్చన్స్. ఇవి చాలా కష్టపడి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియన్ స్టార్ టర్టాయిస్. ఓకే, స్టార్ టర్టాయిస్ గురించి ఈ కింద స్టేట్మెంట్స్ని చూద్దాము. సో ఇట్ ఈజ్ ఎండమిక్ టు ఇండియా అండ్ పాకిస్తాన్ ఓన్లీ అన్నాడు. సో మనకు తెలుసు ఓన్లీ అని వస్తే మనం ఆలోచించి ఆన్సర్ చేయాలి. సో ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు ఇండియా పాకిస్తాన్. సో ఫస్ట్ వన్ ఆప్షన్ తీసేస్తే మనకు 2, 3 మాత్రమే మిగులుతాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నాడు. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్. థర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ లిస్టెడ్ అండర్ ద అపెండిక్స్ ఆఫ్ ద సిటీస్ అన్నాడు. సో మనకి ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయితే కాదు స్టార్ టర్టాయిస్. ఓకే, దే ఆర్ అబౌండెంట్లీ లైక్ అవైలబిలిటీ ఉన్నాయి, మనకు క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయితే కాదు. సో 1, 2 అయితే కాదు. సో 3 ఓన్లీ ఆన్సర్. ఓకే, అండ్ మనం ఇక్కడ కనుక చూసుకుంటే ఇండియన్ స్టార్ టర్టాయిస్ వచ్చేసి లైక్ థ్రెటెండ్ స్పైసీస్ మాత్రమే. థ్రెటెండ్. ఓకే, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయితే కాదు. ఇది ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఈ సముద్ర తీర ప్రాంతాల్లో మనకు స్టార్ టర్టాయిస్ దొరుకుతాయి. అండ్ లిస్టెడ్ యాజ్ వల్నరబుల్ స్పైసీస్ ఇన్ రెడ్ డేటా బుక్. ఓకే, IUCN ప్రకారం ఇది వల్నరబుల్ స్పైసీస్, వల్నరబుల్ కేటగిరీ కిందికి వస్తుంది. సో ఇండియన్ స్టార్ టర్టాయిస్ వాజ్ అప్గ్రేడెడ్ టు సిటీస్ అపెండిక్స్ 1. అపెండిక్స్ 1కి ఇది అప్గ్రేడ్ అయ్యింది. అసలు ఇది అపెండిక్స్ 1 అయితే ఏంటి అన్నది మనం చూద్దాం. బై ఫుల్ కాన్సెన్సస్ అమాంగ్ ఆల్ ద మెంబర్ స్టేట్స్ ఆఫ్ ద COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 18 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. COP అంటే అది 2018 ప్రకారం 183 కంట్రీస్ వీటిని యాక్సెప్ట్ చేశాయి. ఏది వీటిని స్పెషల్ ప్రొటెక్షన్ తీసుకోవాలని. ఏమంటున్నాడు? గివింగ్ ఇట్ ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్. ఓకే, అపెండిక్స్ 1లో ఉంటే ప్రయోజనం ఏంటంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద కమర్షియల్ ట్రేడ్. ఓకే, కమర్షియల్ ట్రేడ్ జరగకుండా ఇంటర్నేషనల్ నుండి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది తీసుకుంటుంది. అది అపెండిక్స్ 1లో ఉంటే ఉండగలిగే ప్రయోజనాలు అన్నమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కొడవాస్, ఏ స్మాల్ మార్షల్ కమ్యూనిటీ ఇన్ కొడగు రీజియన్ ఆఫ్ కర్ణాటక. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకు రెగ్యులర్గా మన కరెంట్ అఫైర్లో కానీ UPSC ప్యాటర్న్లో కానీ అడుగుతూనే ఉంటారు. ద కమ్యూనిటీ హ్యావ్ ఇట్స్ రిచువల్ అరౌండ్ గన్స్ అండ్ వెపన్స్ లైక్ స్వర్డ్స్. మనం ఫస్ట్ స్టేట్మెంట్లోనే చూస్తే ఇది మార్షల్ కమ్యూనిటీ. ఓకే, మార్షల్ కమ్యూనిటీస్ అంటే యుద్ధ విద్యకు సంబంధించిన జాతుల వారు అన్నట్టు. సో ఆబ్వియస్గా వాళ్ళు యుద్ధ విద్యకు సంబంధించిన వారు కాబట్టి వెపన్స్, స్వర్డ్స్ అంటే కత్తులు, గన్స్ వాటి చుట్టే వాళ్ళ రిచువల్స్ అంటే సంస్కృతి అనేది ఉంటుంది. సో ఆబ్వియస్గా ఏది రైట్ అంటే బోత్ 1 and 2 ఉంటాయి. ఓకే, సో అది దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుండ్ల బ్రహ్మేశ్వరం శాంక్చువరీ ఆఫెన్ సీన్ ఇన్ న్యూస్. ఇది చూస్తే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అన్నారు. సో ఫ్రెండ్స్, మనకు శాంక్చువరీస్ అంటే కరెంట్ అఫైర్స్లో వచ్చే శాంక్చువరీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ వీటిని చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మనం డీటెయిల్స్ కనుక చూస్తే 23 టైగర్స్ హ్యావ్ సో ఫార్ బీన్ కౌంటెడ్. ఓకే, 23 టైగర్స్ పులులు ఇప్పటి వరకు కౌంట్ చేయబడ్డాయి గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో, లొకేటెడ్ ఇన్ నల్లమల్ల ఫారెస్ట్. సో నల్లమల్ల ఫారెస్ట్లో ఇది లొకేట్ అయి ఉంది, కర్నూలు డిస్టిక్. అవుట్ ఆఫ్ 23, 17 ఆర్ ఫీమేల్ అండ్ 5 ఆర్ మేల్ అండ్ 1 కబ్ అంటే ఒక పులి పిల్ల అన్నట్టు. ఓకే, సో 23 పులుల్లో 17 ఫీమేల్ అండ్ 5 మేల్ ఉన్నాయి, 1 పులిపిల్ల ఇప్పటి వరకు కౌంట్ చేయబడ్డాయి. సో అంత ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఇది కరెంట్ అఫైర్లో హైలైట్ అయింది. గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చువరీ బిలాంగ్స్ టు నల్లమల్ల ఫారెస్ట్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ కాళీమంతన్. అండ్ ఇక్కడ ఏం చెప్పాడు, ప్లేసెస్ ఇన్ న్యూస్. ఓకే, న్యూస్లో ఉన్న ప్లేసెస్ అండ్ రీజియన్ అండ్ కంట్రీ అని చెప్పాడు. సో వాటికి ఏ కంట్రీకి సంబంధించిన ప్లేసెస్ అనేసి చెప్పడం జరిగింది. ఈస్ట్ కాళీమంతన్ మలేసియా, రక్కా సిరియా, మనామా మొరాకో. సో ఇక్కడ కూడా మనం చూసుకోవాలి, ఏ దేశాల్లో ఏదైనా హైలైట్ కంట్రీ కనుక, కంట్రీలో ఏదైనా ప్లేస్లో కనుక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్లేస్ని మనం లైక్ అట్లాస్లో గుర్తించి ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే రక్కా అనేది సిరియాలో ఉంటుంది, ఇది మనకు పక్కాగా తెలుసు. ఓకే, సో మనామా అనేది బహ్రెయిన్కి సంబంధించింది. సో థర్డ్ వన్ రాంగ్. సో 2 అన్నది ఒకటే రైట్. సో అది అవకాశం ఉంటుంది. అండ్ ఈస్ట్ కాళీమంతన్. ఈస్ట్ కాళీమంతన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండోనేషియా. సో ఇక్కడ ఏంటి మనకు ఓన్లీ 2 రైట్. ఓకే, ఈస్ట్ కాళీమంతన్ అనేది ఇండోనేషియాలో ఉంది. రక్కా ఆల్సో కాల్డ్ రకా. ఓకే, ఆర్ రకా ఈజ్ ఏ సిటీ ఇన్ సిరియా లొకేటెడ్ ద నార్త్ ఈస్ట్ బ్యాంక్ ఆఫ్ ద యూఫ్రట్స్ రివర్ అబౌట్ 160 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ అలెపో. అలెపో అంటే సిరియా రాజధాని, దానికి దగ్గరలో ఉంటుంది. సో మనామా ఈజ్ ద క్యాపిటల్ అండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ బహ్రెయిన్. ఓకే, విత్ అన్ అప్రాక్సిమేట్ పాపులేషన్ ఆఫ్ 1,57,000. ఇది మనకు అవసరం లేదు. సో ఇంకో క్వశ్చన్కి వెళ్దాము. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్. ఓకే, TDSAT గురించి. TDSAT ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ set up to adjudicate disputes and dispose of appeals with a view to protect the interest of service providers and consumers of the telecom sector. ఏమంటున్నాడు, కన్జ్యూమర్స్ను సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడడం కోసం ఇది ఒక అపిలేట్ జ్యూరిడిక్షన్ ఉన్న ఒక అథారిటీ, చట్టపరమైన సంస్థగా చెప్తున్నాడు. స్టాట్యుటరీ అథారిటీ బాడీ అంటున్నాడు. సో ద డెసిషన్ ఆఫ్ TDSAT ఈజ్ ఫైనల్ అండ్ కెనాట్ బి అప్పీల్డ్ ఇన్ సుప్రీంకోర్టు. ఇక్కడ మీరు చూస్తే ఎక్స్ట్రీమ్ వర్డ్ ఫైనల్ అంటున్నారు. సో సుప్రీంకోర్టుకి అల్టిమేట్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. కాబట్టి సెకండ్ వన్ రాంగ్, ఫస్ట్ వన్ రైట్. ఓకే, ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీ ప్లస్ ఫారెస్ట్ కవర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే జియోగ్రాఫికల్ ఏరియాలో ఫారెస్ట్ ప్లస్ ట్రీ కూడా, ఫారెస్ట్ అంటే ఓన్లీ అడవుల శాతం కాకుండా గ్రీన్ కవర్, మనకు ఎక్కడైనా ప్లాంటేషన్ ఉన్నా ఆ ప్లాంటేషన్ కూడా కౌంట్ అయ్యి టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో గ్రీన్ కవర్ పర్సంటేజ్ ఎంత ఉంది, అంటే పచ్చదనం యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది అన్న దాంట్లో అసెండింగ్ ఆర్డర్లో, అంటే కింద నుండి పైకి పెరిగే క్రమంలో అరేంజ్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ మనకు కనుక గమనిస్తే కొంచెమైనా మనకు జాగ్రఫీ అవగాహన ఉంటే మనకు హర్యానాలో లీస్ట్ ఉందన్నది మనకు తెలుసు. ఓకే, అండ్ హయ్యెస్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఈ క్రమాన్ని కనుక చూస్తే మనకు ఏసీ అనేది మనం ఆన్సర్స్ని తీయొచ్చు. దీంట్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఏది మిగిలాయి, బీహార్, మిజోరాం. సో అన్డౌటెడ్లీ మిజోరాం బీహార్ కంటే ఎక్కువ గ్రీన్ పర్సంటేజ్ పచ్చదనం ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా లాస్ట్కి 2, 3 ఉండాలి. ఆ ఆప్షన్ ఉండేది ఏంటంటే సి మాత్రమే. సో 1, 4, 2, 3. సో హర్యానా, బీహార్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఇవి అసెండింగ్ ఆర్డర్లో అంటే పెరిగే క్రమంలో. నెక్స్ట్ ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఇచ్చాడు. సో టాప్ 6 కనుక చూసుకుంటే లక్షద్వీప్, మిజోరాం, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్. ఏమంటున్నాడు, ట్రీ ప్లస్ ఫారెస్ట్ కవర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా. సో మనకు వచ్చేసి ఎస్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఇక్కడ బాటమ్ 6 వచ్చేసి హర్యానా, పంజాబ్, రాజస్థాన్, యూపీ, బీహార్ అండ్ గుజరాత్. ఓకే, ఇది బాటమ్ 6. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్ నంబర్ 180 ఆఫ్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, 180 కన్వెన్షన్ నంబర్ 185 ఆఫ్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆఫెన్ సీన్ ఇన్ న్యూస్. సో ఇది కూడా అప్పుడప్పుడు హైలైట్ అవుతూ ఉంటాయి కన్వెన్షన్ నంబర్స్.
సో దీని గురించి చూసుకుంటే ఇది దేనికి సంబంధించిందంటే కరెంట్ అఫైర్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది సీ ఫేరర్ ఐడెంటిటీ డాక్యుమెంట్, అంటే సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేస్తున్నారన్నమాట అందరికీ కూడా. సో వాళ్ళ రక్షణ కోసం, గుర్తింపు కోసం. సో అది కన్వెన్షన్ నంబర్ 185. దాని ప్రకారం సముద్రంలోకి వెళ్ళే వేటకు వెళ్ళే ప్రతి కార్మికుడికి కూడా ఒక మత్స్యకారుడికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది ఇష్యూ చేయాలి. అది కన్వెన్షన్ నంబర్ 185కి సంబంధించింది. సో ఆన్సర్ వచ్చేసి సి. అండ్ సో దీంట్లో చూసుకుంటే మనం ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇష్యూ బయోమెట్రిక్ సీఫేరర్ ఐడెంటిటీ డాక్యుమెంట్ క్యాప్చరింగ్ ద ఫేషియల్ బయోమెట్రిక్ డేటా ఆఫ్ ద సీఫేరర్స్. అంటే సముద్రయానం చేసి మత్స్యకారులకి అంటే ఫేషియల్ రికగ్నైజేషన్తో కూడిన ఒక ఐడెంటిటీ కార్డ్ని, గుర్తింపు కార్డ్ని ఇచ్చే దాంట్లో ఇండియా ప్రపంచంలోనే మొదటి కంట్రీ. సో ఈ విధంగా ఇలాంటి ఇష్యూస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫేషియల్ బయోమెట్రిక్ డేటాతో ఇచ్చారు. అండ్ న్యూ కార్డ్ ఇన్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద కన్వెన్షన్ ఆఫ్ 185. సో కన్వెన్షన్ 185 ప్రకారం ఈ కార్డ్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అమెజాన్ ఫారెస్ట్. సో ఇక్కడ కనుక అమెజాన్ ఫారెస్ట్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ద మెజారిటీ ఆఫ్ ద ఫారెస్ట్ ఈజ్ కంటైన్డ్ విత్ ఇన్ బ్రెజిల్ విత్ 60% ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ ఫాలోడ్ బై పెరు. ఓకే, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ స్ప్రెడ్స్ త్రూ మోర్ దాన్ 5 కంట్రీస్ అన్నాడు. సో మోర్ దాన్ 5 కంట్రీస్. సో మనకు కొంచెమైనా అవగాహన ఉంటే అమెజాన్ చాలా లార్జెస్ట్ ఫారెస్ట్. దాన్ని మనకు లంగ్స్ ఆఫ్ వరల్డ్ అంటారు, అంటే లంగ్స్ ఆఫ్ ఎర్త్ అంటారు. సో ప్రపంచం యొక్క భూమి యొక్క ఊపిరితిత్తులుగా అమెజాన్ ఫారెస్ట్ని మనం పిలుచుకుంటాం కాబట్టి సో ఆబ్వియస్గా 5 కంట్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది కామన్ సెన్స్. సో సెకండ్ వన్ ఈజ్ రైట్. రెయిన్ ఫారెస్ట్ ఫస్ట్ వన్ కూడా రైట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే బోత్ 1 and 2. సో బ్రెజిల్లో 60%కు పైగా రెయిన్ ఫారెస్ట్ ఉంది. అంటే విత్ ఇన్ ద బ్రెజిల్ 60% ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ అన్నది కవర్ అవుతుంది అన్నది రైట్. ఓకే, ఇక్కడ మనకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఇది బ్రాడ్ లీఫ్ ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్. ఓకే, అండ్ ఇది చాలా అంటే మనకు దాదాపు 70 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఇది కవర్ చేస్తుంది అనేసి చెప్పాడు. సో ఓకే, అంత డీటెయిల్స్ మనకు అవసరం లేదు. అండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Salary and terms and conditions of the service of the Chief Information Commissioner are determined by Supreme Court. Okay, right to information is a fundamental right. So ఇక్కడ మనం గమనిస్తే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అన్నది సుప్రీంకోర్టు పరిధిలో ఏమీ ఉండదు. ఓకే, ఇది కామన్ సెన్స్, చిన్న అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఫండమెంటల్ రైట్, అది మన అందరికీ తెలుసు. సో ఆన్సర్ 2. సో దేని ప్రకారం అది ఫండమెంటల్ రైట్ అవుతుందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ గ్యారెంటీడ్ అండర్ పార్ట్ 3 ఆర్టికల్ 19(1)A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఫండమెంటల్ రైట్గా మనకు గుర్తించబడుతుంది. ఓకే, సో మూమెంటమ్ ఫర్ చేంజ్ ఈజ్ ఏ ఇనిషియేటివ్ ఆఫ్ మూమెంటమ్ ఫర్ చేంజ్ ఈజ్ ఏ ఇనిషియేటివ్ ఆఫ్ UN క్లైమేట్ చేంజ్ సెక్రటరియట్ అండ్ UNEP అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ బ్యాంక్, యూనిసెఫ్. దేంట్లో ఇది మూమెంట్ ఆఫ్ చేంజ్ అనేది ఎవరి ఇనిషియేటివ్ అని మనం గమనిస్తే ఇది UN క్లైమేట్ చేంజ్ సెక్రటరియట్ వాళ్ళ యొక్క ఇనిషియేటివ్. ఓకే, మూమెంటమ్ ఫర్ చేంజ్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ spearheaded by UN Climate Change Secretariat to shine a light on the enormous groundswell of activities underway across the globe that are moving the forward toward a highly resilient low carbon future. So low carbon future కోసం చేసే స్టెప్స్కి అనుగుణంగా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఓకే,
దీంట్లో ఏం చేస్తారు, momentum for change recognizes the innovative and transformative solutions that address both climate change and wider economic, social, environmental changes. అంటే ఏంటి ఈ మూమెంట్ ఫర్ చేంజ్ దేన్ని రికగ్నైజ్ చేస్తుందంటే ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్, ఓకే, కొత్తగా కనిపెట్టడం కానీ లేకపోతే మార్పు అంటే ఈ పొల్యూషన్కి సంబంధించి కొత్త ఇన్నోవేషన్స్ని కానీ లేదా మార్పు ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం పొల్యూషన్లో మార్పు కోసం ఏదైనా కొత్త సొల్యూషన్స్ని కానీ అవి ఇది ఏం చేయాలి అంటే క్లైమేట్ చేంజ్ని తగ్గించడం, అంటే క్లైమేట్ వాతావరణ మార్పుల్ని తగ్గించడం ఒకటైతే, రెండోది అలాగే ఆర్థికపరమైన, సామాజిక పరమైన, అలాగే పర్యావరణపరమైన ఛాలెంజెస్ ఏవైనా ఉన్నాయో, వాటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించే దిశగా నూతన ఆవిష్కరణకి, నూతన ఆలోచనలకి ఇది గుర్తింపునిస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రూప్ 7. ఓకే, G8 G7 అంటారు కదా, దానికి సంబంధించింది. కెనడా, చైనా, జర్మనీ ఆర్ మెంబర్స్ ఆఫ్ G7. ఓకే, ఇట్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ఇన్ 90s. ఓకే, రష్యా రీసెంట్లీ జాయిన్డ్ ద G7 గ్రూప్. ఓకే, సో మనం గమనిస్తే ఫస్ట్ స్టేట్మెంట్లో చైనా G7లో మెంబర్ కాదు కాబట్టి ఫస్ట్ది రాంగ్. అండ్ ఇది 90sలో ఫామ్ కాలేదు, 70sలో ఫామ్ అయింది, అండ్ అరౌండ్ 70sలో. సెకండ్ది కూడా రాంగ్. రష్యా రీసెంట్లీ జాయిన్ G7 గ్రూప్ అని చెప్పారు. రష్యా రీసెంట్గానే G7 నుండి లెఫ్ట్ అయ్యింది కాబట్టి మూడోది కూడా రాంగ్. సో నన్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, G7 కంట్రీస్ 7 లార్జెస్ట్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డిస్క్రైబ్డ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఏవైతే అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఉన్నాయో అవి వాటిని ఒక గ్రూప్గా చేసుకున్నారు. అందులో ఎవరెవరు ఉంటారు అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యూకే అంటారు, అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. సో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. సో ఈ స్టేట్స్, ఈ కంట్రీస్ మాత్రమే G7లో భాగంగా ఉంటాయి. ఇది ఏంటంటే 1973 ఆయిల్ క్రైసిస్కి ముందుగా ఏ ఇండస్ట్రియల్ కంట్రీస్ అయితే ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ బిగ్ ఎకానమీస్గా ఎమర్జ్ అయ్యాయో వాటికి సంబంధించిన గ్రూప్ అన్నట్టు. ఓకే, సో దానికి సంబంధించింది. అయితే 2014 మార్చిలో రష్యన్ ఫెడరేషన్ సస్పెండ్ అయింది G7 గ్రూప్ నుండి. ఎందుకంటే అది క్రిమియాని అనెక్స్ చేసుకుంది. అంటే క్రిమియాలో కొంత పార్ట్ని, ఉక్రెయిన్లో పార్ట్ అయిన క్రిమియాని రష్యాలో కలుపుకోవడం ద్వారా అది ఇంటర్నేషనల్ హార్మోనీని దెబ్బతీసిందనే కారణంతో G8 నుండి సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ సస్పెన్షన్ 2017లో రష్యా ఇక నుండి G8లో మెంబర్గా ఉండదలుచుకోలేదు అని 2018లో డిక్లేర్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఓన్లీ G7 మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మిత్రా క్రేటర్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మార్స్, మూన్, వీనస్, అంటార్క్టికా. క్రేటర్ అంటే ఒక లోయ లాంటి భాగం. ఓకే, సో లోతైన భాగం అన్నట్టు, లోతైన ప్రాంతం. సో మిత్రా క్రేటర్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతారో వాళ్ళకి ఇది తెలిసే అవకాశం ఉంటుంది. సో మిత్రా క్రేటర్ అనేది దేని మీద ఉంది? సో ఇది మూన్ మీద ఉన్న భాగం. ఓకే, చంద్రుడి మీద ఉన్న ఒక లోతైన భాగాన్ని మిత్రా క్రేటర్ అంటారు. సో ఓకే, రైట్. ఓకే, ఇది ఎవరి పేరు మీద పెట్టారు? ఓకే, ఇది ఇండియన్ సైంటిస్ట్ అయిన శిశిర్ కుమార్ మిత్రా అనే సైంటిస్ట్కి గుర్తింపుగా చంద్రుడి పైన గుర్తించిన ఆ క్రేటర్కి వారి పేరుని పెట్టడం జరిగింది. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్.
సో జాగ్రఫికల్ ఫీచర్స్, రీజియన్స్ అంటే భౌగోళిక పరమైన ఒక ప్రాంతము, అది ఏ ప్రాంతానికి సంబంధించింది. ఓకే, 38th ప్యారలల్. మనం రీసెంట్గా కనుక కరెంట్ అఫైర్స్ని ఫాలో అయితే, సౌత్ కొరియా నార్త్ కొరియా ఇష్యూస్ని కనుక ఫాలో అయితే 38th ప్యారలల్ మనం గమనిస్తూనే ఉంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్. స్ట్రైట్ ఆఫ్ మలక్కా కనెక్ట్స్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఈస్ట్ చైనా సీ. ఓకే, స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ కనెక్ట్స్ మెడిటేరియన్ సీ అండ్ రెడ్ సీ. సో ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ రైట్. సో ఎందుకంటే ఓన్లీ రైట్. స్ట్రైట్ ఆఫ్ మలక్కా బే ఆఫ్ బెంగాల్ అండ్ సౌత్ చైనా సీని కలుపుతుంది. స్ట్రైట్ ఆఫ్ మలక్కా బే ఆఫ్ బెంగాల్ అండ్ సౌత్ చైనా సీని కలుపుతుంది. అలాగే స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ మెడిటేరియన్ను అట్లాంటిక్ ఓషన్తో కలుపుతుంది. మెడిటేరియన్ ఓషన్ని అంటే మధ్యధరా సముద్రాన్ని అట్లాంటిక్ ఓషన్తో కలుపుతుంది. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ మలక్కా వచ్చేసి బంగాళాఖాతాన్ని సౌత్ చైనా సీతో కలుపుతుంది. ఓకే, జిబ్రాల్టర్ వచ్చేసి మెడిటేరియన్ అండ్ అట్లాంటిక్ ఓషన్తో కలుపుతుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. వీటితో మనం దాదాపు ఎలిమినేషన్ ఎక్కడైనా అవసరం పడ్డప్పుడు ఎలిమినేట్ చేయడానికి ఈ లైక్ స్టాటిక్ నాలెడ్జ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ వేజ్ రిపోర్ట్ రిలీజ్డ్ బై. సో మనం కామన్ సెన్స్తో కనుక ఆలోచిస్తే ఇది వేజ్ రిపోర్ట్ జనరల్గా ఎవరు ఇష్యూ చేస్తారు? వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఆలోచించండి, ఎవరు రిలీజ్ చేసే అవకాశం ఉంది వేజ్ రిపోర్ట్ని? సో ఆబ్వియస్గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. ఓకే, సో సి ఆన్సర్. ఓకే, ఆఫ్ ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ ఆఫెన్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్. ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారో మనకు కొత్తగా హైడ్రోజన్ ఎక్స్ప్లోరేషన్ పాలసీ అనేది తీసుకొచ్చారు మన దేశంలో. సో ఆ హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ పాలసీ తీసుకొచ్చారు. అందులో భాగంగా ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ని తీసుకురావడం జరిగింది. సో ఇది రైల్వేస్, మైనింగ్ ఆఫ్ ఐరన్ ఓర్, ల్యాండ్ అక్విజిషను ఇవి కాదు, ఇది హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్కి సంబంధించింది. సో ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే, సో అసలు ఏంటి ఇది ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ అంటే ద ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ ఏ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ద హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ. ఓకే, హెల్ప్ అంటారు దీన్ని జనరల్గా. సో ప్రొవైడ్స్ యూనిఫామ్ లైసెన్సెస్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ and production of all forms of hydrocarbons, enabling contractors to explore conventional as well as unconventional oil and gas resources. ఓకే, సో ఏ రూపంలో ఉన్నా కూడా హైడ్రోకార్బన్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చే స్కీమ్ అన్నట్టు. సో అది అండ్ ఫీల్డ్స్ ఆర్ ఆఫర్డ్ అండర్ ఏ రెవెన్యూ షేరింగ్ మోడల్ అండ్ త్రూ అప్ మార్కెటింగ్ అండ్ ప్రైసింగ్ ఫ్రీడమ్ ఫర్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూస్డ్. సో దీంట్లో మనకు మార్కెట్ బేస్డ్గా అప్పుడు ఎంత ధర అయితే ఉంటుందో దాంట్లో ప్రకారంగా రెవెన్యూని షేర్ చేసుకునే విధానం కూడా దీంట్లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, ఎనర్జీ ఫోరం. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ కంట్రీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం. సో దీంట్లో ఏది స్టేట్మెంట్ కరెక్ట్ ఫ్రెండ్స్? సో ఆలోచించండి. మీరు గమనిస్తే దాదాపు ఇండియా వరల్డ్ ఎనర్జీ మార్కెట్లో ఒక మేజర్ షేర్ని మనకు పోషిస్తుంది, అంటే ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే మేజర్ కన్జంప్షన్స్లో మనం కూడా భాగం కాబట్టి. సో ఆ మార్కెట్లో, ఎనర్జీ మార్కెట్లో మనం ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి సెకండ్ వన్ ఏమన్నారు, నాట్ ఏ మెంబర్, కాబట్టి సెకండ్ వన్ రాంగ్. సో ఫస్ట్ వన్ ఆబ్వియస్గా రైట్ అవుతుంది. ఓకే, దీని గురించి కనుక మనం చూసుకుంటే ఇది 72 మెంబర్ కంట్రీస్ ఆఫ్ ద ఫోరం ఆర్ సిగ్నేటరీస్ టు ద IEF చార్టర్. ఓకే, అండ్ ఫాస్టర్ గ్రేటర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ కామన్ ఎనర్జీ ఇంటరెస్ట్. ఓకే, ఫాస్టర్
గ్రేటర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ కామన్ ఎనర్జీ ఇంట్రెస్ట్ అమాంగ్ ద ఇట్స్ మెంబర్స్ అని ఈ థీమ్తో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అకౌంటింగ్ టు 90% ఆఫ్ గ్లోబల్ సప్లై అండ్ డిమాండ్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాసెస్. ఓకే, ఈ 72 దేశాలు ప్రపంచంలో సప్లై అవుతున్న ఆయిల్ గ్యాస్లో 90%ని ఆక్రమిస్తున్నాయి. ఓకే, సో ఈ ఫోరం బైయాన్యువల్ మినిస్ట్రల్ మీటింగ్స్, ఓకే, ఎవ్రీ 2 ఇయర్స్కి వరల్డ్ లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ ద ఎనర్జీ ఇదన్నట్టు. సో ఎనర్జీ మినిస్టర్స్ యొక్క వరల్డ్ లార్జెస్ట్ గ్యాదరింగ్ అనేది దీంట్లోనే జరుగుతుంది. దీనికి వచ్చేసి డిప్లొమాటిక్ క్వార్టర్, దీనికి రియాద్ సౌదీ అరేబియాలో ఉంది. దీని సెక్రటరియట్ సౌదీ అరేబియాలో ఉంది. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పీరియడ్ స్పానింగ్ బిట్వీన్ ద prorogation of the House of the Parliament and its reassembly in a new session is called recess. Recess అంటే ఏంటి? The period spanning between the prorogation of the House of the Parliament and its ఈ హౌస్ ఆఫ్ పార్లమెంట్స్ని వాయిదా వేశాక అది తిరిగి ప్రారంభించే మధ్య వాటి టైంని, ఈ గ్యాప్ మధ్య ప్రాంతాన్ని, కాలాన్ని మనం రెసెస్గా పిలుచుకుంటాం. వెన్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ అడ్జర్న్డ్ వితౌట్ నేమింగ్ డే ఫర్ రీఅసెంబ్లీ ఇట్ ఈస్ కాల్డ్ అడ్జర్న్మెంట్ సైన్ డై. ఓకే, అడ్జర్న్మెంట్ సైన్ డై అంటే తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో స్పెసిఫిక్ డేట్ చెప్పకుండా వాయిదా వేసినట్టయితే మనకు అడ్జర్న్మెంట్ సైన్ డైగా పిలుచుకుంటారు. ప్రెసిడెంట్ కెన్ ప్రొరోగ్ ద హౌస్ వైల్ ఇన్ సెషన్ అంటే మనకు సభలు నిర్వహిస్తున్నప్పుడు ఎప్పుడైనా మధ్యలో రాష్ట్రపతి సభలను నిరవధికంగా వాయిదా వేయొచ్చు. సో ఆబ్వియస్గా 3 స్టేట్మెంట్లు రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. అండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లా కమిషన్. ఓకే, లా కమిషన్ గురించి చెప్తున్నారు. ఇట్ ఈజ్ అండ్ స్టాట్యుటరీ బాడీ క్రియేటెడ్ బై గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఓకే, ఇది చట్టబద్ధమైన సంస్థ, ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకునే చట్టబద్ధమైన సంస్థగా చెప్తున్నాడు. ద కమిషన్ వాజ్ ఒరిజినల్లీ కన్స్టిట్యూటెడ్ ఇన్ 1955 అండ్ ఇట్స్ రీకన్స్టిట్యూటెడ్ ఎవ్రీ 3 years అంటున్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఇది స్టాట్యుటరీ బాడీ కాదు, ఎగ్జిక్యూటివ్ బాడీ. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో క్రియేట్ చేయబడ్డ సంస్థ అన్నట్టు. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ అండ్ సెకండ్ వన్ రైట్ అయ్యే అవకాశం ఉంది. బి ఆన్సర్. ఓకే, ఇది ఆన్సర్. 1955లో అది ఫస్ట్ సెషన్ ఉంది. ద బుడాపెస్ట్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. బుడాపెస్ట్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. సో ఆర్గానిక్ ఫార్మింగ్, ఓజోన్ డిప్లీషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, సైబర్ సెక్యూరిటీ. సో ఇది కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిందా, ఓజోన్ డిప్లీషనా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషనా, సైబర్ సెక్యూరిటీయా? సో బుడాపెస్ట్ కన్వెన్షన్ అనేది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కన్వెన్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద స్పెషల్ లీవ్ టు అపీల్ బై ద సుప్రీం కోర్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్పెషల్ లీవ్. ఓకే, ద సుప్రీం కోర్ట్ ఈజ్ ఆథరైజ్డ్ టు గ్రాంట్ ఇన్ ఇట్స్ డిస్క్రిషన్ special leave to appeal from any judgment in any matter passed by any court or tribunal in the country excluding military tribunal and court martial. ఓకే, దేశంలో ఏ కోర్టు నుండైనా, ఏ జడ్జిమెంట్ నుండైనా, ఏ ట్రిబ్యునల్ అయినా కూడా వారిచ్చే తీర్పు నుండి స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో ఇవ్వచ్చు. దాన్ని సుప్రీంకోర్టు తన డిస్క్రిషన్ అంటే తన విచక్షణాధికారంతో దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. ఇట్ ఈజ్ ఏ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, ఇది సుప్రీంకోర్టు యొక్క విచక్షణాధికార పరిధిలోకి వస్తుంది తప్పితే కంపల్సరీ కాదు. సో బోత్ ఆర్ రైట్. సి. ఓకే, ఆన్సర్. విత్ రిఫరెన్స్ టు ద స్పీకర్ ప్రోటెమ్. ఓకే, ప్రోటెమ్ స్పీకర్ గురించి
మనం వింటూనే ఉంటాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేట్స్ ఓత్ టు ద స్పీకర్ ప్రోటెమ్. అంటే భారత రాష్ట్రపతి ప్రోటెమ్ స్పీకర్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తారు. ఓకే, ద స్పీకర్ ప్రోటెమ్ హ్యాజ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ స్పీకర్. అంటే స్పీకర్కు ఉండే అన్ని పవర్స్ కూడా ప్రోటెమ్ స్పీకర్కు ఉంటాయి. సో ఆలోచించండి ఏది రైట్. సో ఆబ్వియస్గా ప్రోటెమ్ స్పీకర్ అంటే ఈ సభా సమావేశాలు నిర్వహించేటప్పుడు, మొదటి సమావేశం నిర్వహించేటప్పుడు ఒక స్పీకర్ని ఎన్నుకునే ముందుగా ఈ స్పీకర్ని ఎన్నుకోవాలంటే సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాలి. సో ఎవరిని ఎన్నుకోవాలి? ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుల నుండే స్పీకర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొదటగా ఒక సభ్యుడికి ప్రమాణ స్వీకారం నిర్వహించి వారిని, అంటే సీనియర్ మోస్ట్ సభ్యుల్ని, సాధారణంగా అదొక సంప్రదాయంగా ఉంది, సీనియర్ మోస్ట్ సభ్యుల్ని ప్రోటెమ్ స్పీకర్గా ఎన్నుకుంటారు. అది ఏ పార్టీ వారైనా సరే. అందులో భాగంగా భారత రాష్ట్రపతి వారికి ప్రమాణ స్వీకారం నిర్వహించి మిగతా వారికి ప్రమాణ స్వీకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారన్నట్టు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రోటెమ్ స్పీకర్కి, ఒక స్పీకర్కి, భారత పార్లమెంట్ స్పీకర్కి ఉండే అన్ని రకమైన అధికారాలు ప్రోటెమ్ స్పీకర్కి ఉంటాయి. ఓకే, సో కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ రైట్. ఓకే, స్టేట్మెంట్ సి, లైక్ ఆన్సర్ సి. నెక్స్ట్ వచ్చేసి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, భీమ్స్టెక్గా మనకు అందరికీ తెలుసు. దీంట్లో బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, కంబోడియా ఈ దేశాల్లో ఏ దేశం మనకు పార్ట్ కాదు అని చెప్పాడు. సో బంగ్లాదేశ్ పార్టే, నేపాల్ కూడా భీమ్స్టెక్లో పార్టే, థాయిలాండ్ కూడా పార్టే. సో కంబోడియా కాదు. ఓకే, భీమ్స్టెక్ కాదు, కంబోడియా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెలిందాబా ట్రీటీ సమ్టైమ్స్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, క్లైమేట్ రెఫ్యూజీస్, న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పైసీస్. పెలిందాబా ట్రీటీ సమ్టైమ్స్ పెలిందాబా. సో మన న్యూస్ని కనుక ఫాలో అయితే మనకు ఈ సిటీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ సిటీ గురించి ఇది న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్కి సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించిన సిటీ అన్నట్టు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి సి, న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్. ఓకే, ఇదేంటంటే ఆఫ్రికన్ న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్ ట్రీటీ. ఓకే, ఆఫ్రికన్ న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్ ట్రీటీ, ఆల్సో నౌన్ యాజ్ ట్రీటీ ఆఫ్ పెలిందాబా. ఇది దేనికి నేమ్డ్ ఆఫ్టర్ సౌత్ ఆఫ్రికాస్ మెయిన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్. ఓకే, సౌత్ ఆఫ్రికా యొక్క మెయిన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడే ఉంది. రన్ బై ద సౌత్ ఆఫ్రికన్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్. ఓకే, అండ్ వాజ్ ద లొకేషన్ వేర్ సౌత్ ఆఫ్రికాస్ అటామిక్ బాంబ్స్ ఆఫ్ ద 1970s వర్ డెవలప్డ్, కన్స్ట్రక్టెడ్ అండ్ సబ్సిక్వెంట్లీ స్టోర్డ్. ఓకే, సౌత్ ఆఫ్రికా కూడా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసింది, తయారు చేసింది అండ్ అక్కడే ఉంచింది. సో ఆ ప్రాంతాన్ని, పెలిందాబా అనే ప్రాంతంలో ఆఫ్రికన్ న్యూక్లియర్ వెపన్ ఫ్రీ జోన్ ట్రీటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, దానికి గుర్తుగా అక్కడ ఈ సిటీలో ఇవి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఎస్టాబ్లిష్డ్ ద ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరాన్ని ఏ కంట్రీ, ఏ దేశం ఎస్టాబ్లిష్ చేసింది? సో ఇది మనకు ఐఆర్లో కూడా ఒక భాగం, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్లోను ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను ఒక భాగం. కాబట్టి ఇది ఆబ్వియస్గా ఇండియా, చైనా, రష్యా, జపాన్ ఏ దేశం దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది? ఆలోచించారా? సో ఇది సి ఆన్సర్, రష్యా. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మీజిల్స్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. మనం rubella is caused by virus. WHO South East Asian region resolved to eliminate measles and rubella by 2030 అని చెప్పారు. సో
దీంట్లో మనం కనుక గమనిస్తే ఆల్రెడీ ప్రీవియస్ సిరీస్ని మీరు ఫాలో అయితే మీజిల్స్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ అని చెప్పాడు. సో మీజిల్స్ అనేది ఒక వైరల్ డిసీజ్ మన అందరికీ తెలుసు. రుబెల్లా ఈజ్ కాజ్డ్ బై వైరస్. ఓకే, సో ఫస్ట్ది రాంగ్ అయితే 2CB వీటిలోనే ఆన్సర్ ఉంటుంది. చూద్దాం. రుబెల్లా ఈజ్ కాజ్డ్ బై వైరస్, సో సెకండ్ది రైట్. ఓకే, WHO సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ రిజాల్వ్ టు ఎలిమినేట్ మీజిల్స్ బై రుబెల్లా అండ్ మీజిల్స్ అండ్ రుబెల్లా బై 2030 అన్నారు. సో అది రాంగ్, 2030 అనేది రాంగ్. సో ఓన్లీ 2 అనేది రైట్. అయితే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మనకు, బై రూబెల్లా, మీజిల్స్ అండ్ రూబెల్లాని బై 2023కి లేకుండా చేయాలి అని WHO తీర్మానం సజెస్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, 2023, సో నాట్ 2030. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద సరల్ స్టేట్ రూప్ టాప్ సరల్ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్. ఓకే, స్టేట్ రూప్ టాప్ సోలార్ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్ సరర్. ఓకే, దానికి సంబంధించిన కాన్సెప్ట్ అడుగుతున్నాడు. ఇట్ ఎవాల్యుయేట్స్ ఇండియన్ స్టేట్స్ బేస్డ్ ఆన్ దేర్ అట్రాక్టివ్నెస్ ఫర్ రూప్ టాప్ డెవలప్మెంట్. అంటే రూప్ టాప్ మీద సోలార్ ప్యానెల్స్తో ఎనర్జీని డెవలప్ చేయడానికి సంబంధించింది ఇది. సో ఇది ఏ రాష్ట్రాల్లో ఇది అనుకూలంగా ఉంది అన్నది ఎవాల్యుయేట్ చేస్తుంది. గుజరాత్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఎట్ ద ఫస్ట్ ర్యాంక్ అని చెప్తున్నాడు. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్, గుజరాత్ కాదు, కర్ణాటక ఫస్ట్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది. ఓకే, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెకండ్ ర్యాంక్ వచ్చింది. సో ఫస్ట్ వన్ ఏ ఈజ్ రైట్. సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ, కర్ణాటక ఫస్ట్, తెలంగాణ, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ గాట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంక్. సో గుజరాత్కి వచ్చేసి థర్డ్, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఫోర్త్ ర్యాంక్, తెలంగాణ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ వెరీ హై ఈల్డ్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు మనం చూసుకున్నాము. మరిన్ని క్వశ్చన్స్ మీకు కావాలి అనుకుంటే, మీకు మా ఇనిషియేటివ్ కనుక నచ్చితే, యూస్ఫుల్ అని కనుక మీరు అనుకుంటే మీరు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో దట్ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మరిన్ని క్లాసెస్ మీకోసం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ.